ఈ మెంతుల్ని ఎంతకాలం వాడాలి? మినిమం ఏదైనా సరే 3 మంత్స్ కంటిన్యూ చేస్తేనే మనకి యూజ్ అనేది ఉంటుంది. అండ్ ఎవరైతే గనక లో బీపీ ఉన్నవాళ్ళు ఉంటారో వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయాలి. ఇది అవాయిడ్ చేయకుండా ఉన్నట్టయితే గనక వాళ్ళకి ఆల్రెడీ లో బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. ఆ బ్లడ్ ప్రెషర్ అనేది ఇంకా లోవర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవరైతే లో బ్లడ్ ప్రెషర్ ఉంటారో వాళ్ళు ఈ మెంతుల్ని తీసుకోవద్దు. అండ్ వేరేగా తీసుకోవచ్చు. మనం ఎర్లీ మార్నింగ్ కాకుండా మనం డైటరీ ఫైబర్‌లో ఇంక్లూడ్ చేసుకొని తీసుకోవచ్చు. అంతే తప్ప ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల బాగా బ్లడ్ ప్రెషర్ లో అయిపోతుంది. అండ్ కళ్ళు తిరగడం లాంటి సింప్టమ్స్ అనేది చాలా మందిలో చూస్తూనే ఉంటాం. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక స్టాప్ చేసేయండి. అండ్ ఈ మెంతుల్ని ఖచ్చితంగా 1 టీ స్పూన్ మాత్రమే తీసుకోవాలి. 1-2 టీ స్పూన్స్ మాత్రమే తీసుకోండి. ఎవరు కూడాను ఎక్కువ తీసుకోకూడదు. దీనివల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఆ డిసడ్వాంటేజెస్ కోసం నెక్స్ట్ పార్ట్ వాచ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.